సాక్ష్యము. మరి నేను అదే సాక్ష్యము. మరి నా కుటుంబం పట్ల మరి దేవుడు నా బిడ్డల్ని మరి కొడుకుని కోడల్ని మనల్ని మరి దేవుడు క్షేమంగా ఉంచి ఈ సమయంలో దేవుని సన్నిధిని మరి క్షేమంగా నిలబెట్టాడంటే అది దేవుని కృపేను. మరి మా బిడ్డలు మరి ఇద్దరు మరి షాపు బార్బర్ షాప్ మరి మనిషిని పట్టుకొని చేసే పని మరి మా పిల్లలు మరి అది ఎంత కష్టమైన పని. మరి మనం ఇక్కడ కూర్చుంటేనే మరి ఇక్కడ అక్కడ కూర్చున్నాం. మరి మా పిల్లలు మరి క్రాపులు చేయాలంటే గడ్డలు చేయాలంటే మరి మనిషిని పట్టుకొని చేసే పని. మరి దేవుడి కృప దేవుడు ఎంత తోడుగా ఉండబట్టే మరి ఏ కీడు రాకుండా దేవుడు కాపాడి మరి ఇంత కరువులో కూడా మరి మా కుటుంబాన్ని మరి ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వల్లే మరి ఆకు వాడక మరి ఎలా ఉంటుందో మరి కీర్తనలో వాక్యంలో రాసిన ప్రకారం మరి దేవుడు మమ్మల్ని కూటికి గుడ్డకి లోటు లేకుండా దేవుడు క్షేమంగా ఉంచాడు. మరి అంతేకాకుండా మనం సజీవంగా ఉండటమే అది గొప్ప సాక్ష్యం. దేవుడు తోడుగా ఉండి మరి ఇంకా కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించాలని మా కుటుంబంలో ప్రార్థన చేయండి. మరి కోడలు పెద్ద కోడలకు బాబు మళ్ళీ గర్భిణీతో 8వ నెల మరి అమ్మాయిని క్షేమంగా కానిపోవాలని ప్రార్థించండి. చెల్లిబడి వివాహం గురించి ప్రార్థించండి. కుటుంబం గురించి ప్రార్థించండి. అంతేకాకుండా మరి వాళ్ళ మధ్య గురించి ప్రార్థించండి. దేవుని ఆశీస్సులు మీ అందరికీ రావాలి. అయ్యా ఏం కాదు మన దేవుడు అని ఎవరు? మన దేవుడు మనం స్వస్థపడతాడు. మన దేవుడు ఏమన్నాడయ్యా? నువ్వు దేవుడు కాడ వస్తా వస్తా మాంసం నువ్వు కూడా రాయ్యా మళ్ళీ వస్తాను నాకు క్షమించయ్యా అని నేను చెప్పి వాదాడతాను. నువ్వు మమ్మల్ని కాల్చి కాపాడు. దేవుడే మమ్మల్ని స్వస్థపడుతుంది. మా బిడ్డలు మా ఇంటి చుట్టూ ఆయన కాపుతాలు ఉంటుంది. ఆయనే మాకు దేవుడు. మళ్ళీ ఇతరులనే మళ్ళీ ఈ పిల్ల లోకం కూడా అమ్మమ్మ నాకు బాగలేదమ్మా అమ్మ నువ్వేం చేసుకోవద్దు ప్రార్థనే చేసుకో. ప్రార్థనే మనకు చూపించు. ఆయనే మనం స్వస్థపరిచాడు. ఆయనే మనం బాగుపరిచాడు. ఆయన తప్ప మన దేవుడు లేదయ్యా అని చెప్పి ఆ పిల్లలు వాడాడతారు. ఆయనకి తగ్గిపోయింది. అందరూ బాగానే ఉన్నారు. సేవలు ఆయన కాపుతారు. మరి మమ్మల్ని కాచి కాపాడు. ప్రార్థన చేస్తున్నాను. కరోనా వచ్చింది మా ఇద్దరికి. మా భర్త నాకు కరోనా వస్తే సూర్యుడు దగ్గర ఉన్నాడు నా కొడుకు. ఆయన పార్టీ భాషలు కూడా జయించాడు. దేశాయి మమ్మల్ని ఎంతో మంది మమ్మల్ని చేసి సైలభ్యం చేసుకున్నాము ప్రార్థన. ఆయనేమో హాస్పిటల్ తీసుకుపోయాము. హాస్పిటల్లో 3 రోజులు ఉన్నాక 4వ రోజు చనిపోయాడు. అటు సాంబరి గారు అని పేరు. ఆ గురించి ప్రార్థన చేయండి. వచ్చినప్పుడు బండి నుంచి బిడ్డ డౌన్ అయిపోయి పడిపోయాను. ఇక్కడ ఎవరు మరి అమ్మాయి పడిపోయి దెబ్బలు బాగా తగిలినాయి, మెలకువే లేదు అనేసి చెప్పేసినప్పటికీ ఇంకా నేను వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇంకా నాకైతే తెలియదు అసలు. ఇంకా డాక్టర్ అన్నాడంటే షుగర్ కోమాలోకి వెళ్ళిపోయేది, పరిస్థితి బాగలేదు, కొంచెం సీరియస్గా ఉంది అన్నట్టుగా చెప్పాడంట. పొద్దుపూట 8ంటికి జరిగింది. 8 ఇంకా అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళాను. నేనైతే 10 రోజులు మంచి నుంచి వాళ్ళు లేవలేదు. దేవుడు ఏదో ఒక విషయం ఎంతైతే బాధపడ్డానో అంతకు బాధని నాకు ఏదో ఒక మూల సంతోషం ఖచ్చితంగా ఉంది. దేవుడు నన్ను అయితే వెంటనే అసలు ఎన్ని దెబ్బలు తగ్గినాయో, ఎంత బాధపడుతున్నానో ప్రతిదానికి నాకైతే అసలు మాటలు కూడా రావడం లేదు. నన్ను నా పక్కనే ఉండి చూసుకుంటున్నట్టే ఉంటుంది. ఒకసారి నచ్చినట్టు నీ పేరుతో గ్రూప్ పూజ చేసుకో, శంకుస్థాపన చేయని చెప్పేసి అంది. పాస్టర్ గారికి నేను ఫోన్ చేశాను ఒకరోజు మొన్న చేస్తే వస్తానమ్మా అన్నాడు. ఆయన వస్తానని చెప్పిన తర్వాత ఇంక మా ఇంట్లో నేను నవ్వుకుంటా ఉన్నాను అని అంటే నిన్న పాస్టర్ గారు వస్తానని చెప్పిన తర్వాత మధ్యాహ్నం అంటే 24 గంటలు నిన్న 24 గంటలు నవ్వుతానే ఉన్నా. నేను వచ్చి అనుకుంటున్నాను దేవుడి దగ్గర కాసేపైనా ఏడ్చుకొని నా మాటలు చెప్పుకున్నాం అనుకుంటాను. ఇక్కడికి వస్తే నాకు అంత సంతోషంగానే అనిపిస్తుంది. కొంచెం నా గురించి కూడా ప్రార్థన చేస్తా ఉండండి. ఆవిడ యాక్చువల్గా వ్యాక్సిన్ వేయించుకున్నారు. షుగర్ లెవెల్స్ ఆవిడకి ఎక్కువగా ఉంటాయి. సో వాటి నుంచి తప్పించుకోవడానికి ఇన్సులిన్ వాడుతూ ఉంటారు.
మరి ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇన్సులిన్ వాడకూడదు అని చెప్పేసి ఎవరు అన్నారంటే ఆవిడ ఇన్సులిన్ వాడలేదు, షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయి ఆవిడ దాదాపు కోమాకి వెళ్ళేంత స్టేజ్కి వెళ్ళింది. అయితే మరి మీ అందరి ప్రార్థనలు, దేవుని యొక్క మరి ప్రేమ చొప్పున ఆవిడ మరలా హాస్పిటల్లో జాయిన్ చేసిన ఒక 2 రోజుల్లో ఆవిడ కోలుకొని చక్కగా నిలబడగలిగారు. మంచి యొక్క మన మైండ్లోకి వచ్చి మళ్ళీ చక్కగా బలంగా ఉండేటట్టుగా ఆవిడ ఉన్నారు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. యాక్చువల్గా అందరు సంతోషంగానే ఉన్నారా? అందరు ధైర్యంగానే ఉన్నారా? యాక్చువల్గా ఇది మనం సెకండ్ టైం క్లోజ్ చేయడం చర్చి. మరి ఫస్ట్ ఈ కరోనా వేవ్ వచ్చినప్పుడు మరి లోకంలో ఉన్న దాదాపుగా ముసలి వాళ్ళందరినీ, అబోవ్ 60+ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ మరి చాలా మందికి ఆ కరోనా వ్యాధి వచ్చినప్పుడు మరి చాలా మంది చనిపోయారు. మరి మన సంఘం కూడా చాలా రోజులుగా మన యొక్క ఆరాధన క్రమాన్ని ఆపేసి ఆన్లైన్లో మనం చేస్తూ ఉన్నాం. మరలా తర్వాత దేవుని సన్నిధానంలో మరి చక్కగా మనందరం బలపడి ప్రార్థనలోను, ఉపవాసంలోను, ఐకమత్యంలోను, సంఘ యొక్క ఆరాధనలోను అన్ని విషయాలలో మరి మనం మరింత బలం పొందుతూ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చేత మనందరం నడిపించబడుతూ ఉన్నాం. అదే టైంలో మరి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, అలాగే 3 రోజుల యొక్క ఉపవాస కోడికలు, అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ కూడా చక్కగా జరిగించుకున్నాం. ఏదేమైనా దేవుని సన్నిధానంలో అందరం పట్టుదల కలిగి దేవుడు మన పట్ల చేసిన యొక్క వాగ్దానాలని మరి దేవుడు ఏలాగో అయినా నెరవేర్చాలి అని మనందరం పట్టుదలతో ప్రతి ఇంట్లో ఒక మంచి మేలు చేత దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని సంతృప్తిపరచాలి అని ఒక ఆశ కలిగి మనందరము గృహ దర్శనాలు కూడా పెట్టుకొని ప్రతి ఇంట్లో మనం ప్రార్థన చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. అందరం కూడా బలపడతా ఉన్నాం. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మనలందరినీ చక్కగా నడిపించే యొక్క మూమెంట్లోనే కరోనా సెకండ్ వేవ్ వచ్చేసి మనలందరి వేడిని కూడా చల్లార్చేసింది. అయితే ఈ 2వ వేవ్లో దాదాపుగా మిడిల్ ఏజ్ వాళ్ళు, అంటే 60 ఏళ్ళు లోబడి కింద ఉన్న వాళ్ళు, ఒక 35 ఏళ్ళు పైబడిన వాళ్ళు చాలా మంది కూడా మరి అకస్మాత్తుగా, అంతకుముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కరోనా వచ్చింది అని తెలుసుకోవాలంటే దాదాపు 25 రోజులు పట్టింది. రెండోసారి కరోనా వచ్చినప్పుడు 2 రోజుల్లో తెలిసిపోతుంది, 5 రోజుల్లో మనిషి చనిపోతా ఉంటాడు. మరి దానిని కూడా తట్టుకొని మరి మన ప్రదేశ ప్రార్థనా మందిరంలోని యొక్క ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని సన్నిధానంలో మరి రక్షింపబడి మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు రక్షించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. 2వ దానికి కూడా మనందరం తట్టుకొని నిలబడ్డాం. ఇంకా రాబోయే కాలంలో 3వది ఉందంట. ఆ 3వ వేవ్ అది కేవలం చిన్నపిల్లల మీద మాత్రమే ఎక్కువగా వచ్చి వాళ్ళ మీద ప్రభావం చూపించిందని, మరి అసలు మనిషి పక్కగా వెళ్తేనే మాస్క్ పెట్టుకోకుండా పక్కన ఉంటేనే వారికి అంటేస్తుందని, రకరకాలుగా డెల్టా వేరియంట్ అని రకరకాల కొత్త యొక్క వైరసెస్ వస్తాయని చెప్పేసి మరి కరోనా వేవ్ చాలా తీవ్రంగా ఉంటుందని అందరికీ చెప్తా ఉన్నారు. ఏదైనా ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా మనలందరికీ ఎప్పుడో హెచ్చరించాడు. ఇదిగో మరణము మీ యొక్క కిటికీల గుండా రాకుతూ ఎవరిని మృంగుతున్నా అని చెప్పేసి అది ఏం చేస్తా ఉందమ్మా, ప్రతి ఒక్కళ్ళ వెంబడి పడుతూ ఉంది అని చెప్పేసి పెద్దవాళ్ళకి చెప్పాడు, ముసలి వారికి చెప్పారు, మీ చంటి పిల్లలు జాగ్రత్త అని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో మనలందరినీ హెచ్చరించాడు. అయితే మనందరం కూడా దేవుని సన్నిధానంలో ఆ మాటలో లక్ష్య పెట్టగా మనందరం ఏం చేస్తా ఉన్నాం అంటే, మన రెగ్యులర్ పనుల్లో మనం మునిగిపోతూ ఏకాడికి మన అవసరాలను మాత్రమే మనం దేవుడి దృష్టిలో పెడుతూ దేవుడు పలికిన ఆ మాటను మనందరం ఏం చేసామంటే నిర్లక్ష్యపరిచాం. ప్రియమైన సదస్సులారా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఎప్పుడో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనందరికీ తెలియజేశాడు. ఆ తెలియజేసిన దానిని బట్టి మనందరం ఏం చేయాలంటే మెలుకోగలిగిన వారిపై మనందరం ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థించి ఆ 3rd వేవ్ కూడా మనం జయించిన వారిని. అయితే ఇంకెప్పుడు కూడా మన యొక్క పరిశుద్ధ మందిరాలు దేవుని యొక్క సువార్తకి ఆటంకం కలగకుండా అవి ఎప్పటికీ
ముయ్యబడుకుంటున్నట్లుగా మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో మన సంఘ యొక్క సువార్త ఎల్లవేళలా ప్రకటింపబడినట్లుగా మరి అనేక మంది మన పరిశుద్ధాలయంలోనికి వచ్చి మంచి మేలు చేత సంతృప్తి పడినట్లుగా దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల, మన సంఘం పట్ల, ఈ లోకం పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఏ ఉద్దేశంలో అయితే దేవుడు మనకి వాగ్దానం చేశాడో అవి అన్ని నెరవేరు అంత వరకు మనందరము దీక్షతోటి ప్రార్థనలో మనం చేస్తూ అవి సాధించేంత వరకు కూడా మనం పోరాడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఇట్లాంటి టైంలోనే లోకమంతా అలజడిగా ఉన్నప్పుడు, దుష్టుడు మన కుటుంబముల మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మనందరం మనసు ఏమవుతుందంటే కొంత ఆందోళన చెందడం ప్రారంభిస్తూ ఉంటుంది. మన ఇంట్లో జరగని కొన్ని సంఘటనలలో జరుగుతూ ఉన్నప్పుడు మనందరికీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ఒక భావనతోటి మనం దేవుడి మీద తిరుగుబాటు చేసే వారిగా ఉంటాం. ఆన్లైన్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ యొక్క 3-4 వారాల్లో కూడా దేవుడితో మనం వేద్యమాడి మనం పోరాడి గెలుచుకోవాలి, కానీ దేవుడి మీద తిరుగుబాటు చేసే వారిగా ఉండకూడదు అని చెప్పేసి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఈ రోజున మనం నేర్చుకోబోయేది, మనం తెలుసుకోబోయేది, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే వాక్య ఉద్దేశం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుని ఇలాంటి యొక్క పాండమిక్ సిచ్యుయేషన్స్ లో, ఇలాంటి యొక్క విపత్కర పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలి, అండగా ఉండాలి. ఆయనే మనింటికి రక్షణాధారము అవ్వాలి. మళ్ళా చెప్తున్నానమ్మా, ఇలాంటి యొక్క సిచ్యుయేషన్స్ లో 2 సిచ్యుయేషన్స్ ని మనం తట్టుకొని నిలబడగలిగాం. 3వది ఇంకోటి భయంకరమైనది రాబోతుంది అని చెప్పేసి సైంటిస్టులు అందరూ చెప్తా ఉన్నారు. అనేకమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్న సమయంలో మనము ఆందోళన చెందకుండా మనం దేవుడి సన్నిధానంలో గట్టిగా ధైర్యం కలిగినట్టుగా నిలబడగలగాలి. అలా నిలబడాలి అంటే మనకు దేవుడు ఎవడై ఉండాలమ్మా? మన పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంట్లో స్థిర నివాసం చేసుకుంటూ, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ మనల్ని ధైర్యపరిచి, బలపరిచి, మనల్ని స్వస్థపరిచి, మనల్ని సియోను కొండ మీద ప్రతిష్ఠించిన విధముగా మనల్ని దేవుడు ప్రతిష్ఠించాలి. అయితే ఆ దేవుడు మరి మనందరితో తోడుగా ఉండాలి కదా, దేవుడు వచ్చి మన కుటుంబంలో స్థిర నివాసం చేయాలి కదా. అంటే మనందరినీ ఏం చేయాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. అసలు దేవుడు స్థిర నివాసము మన ఇంట్లో చేస్తే, మన మనసులో దేవుని యొక్క వాక్యం చేత బలపరిస్తే ఏ విధంగా మనం కట్టుబడతామో ఈ రోజు తెలుసుకుందాం. ముందుగా లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతాను. అందరూ చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతాను. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులను ఆయనను అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని యొక్క రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారు. శిష్యులు అంటున్నారు, నాయనా ఈ యొక్క రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అది ఎక్కడ నుంచి వస్తుంది అని చెప్పేసి ఈ లోకానుసారమైన ఆలోచన కలిగిన యొక్క మనస్తత్వంతో ఆయన దగ్గర ఉన్న యొక్క శిష్యులందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఆయన చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ఆయన అంటున్నాడు, దేవుని యొక్క రాజ్యము ప్రత్యక్షముగా అది రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని యొక్క రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. దేవుని యొక్క రాజ్యము మన మధ్య ఉండటము అంటే దేనికి సూచనగా ఉన్నది ఏది? ఆయన చెప్తూ ఉన్నాడు. లోకంలో ఆయన చివరిలో ఆయన ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఆయన మరణాన్ని చేయించి పరలోక రాజ్యంలోనికి, పరదేశంలోనికి ఆయన ఎక్కి వెళ్ళినప్పుడు ఆయన మనందరికీ ఆదరణకర్తగా ఉండటానికి ఆత్మను, పరిశుద్ధ ఆత్మను మనకు తోడుగా ఉంచి, ఒక సచ్చిక కరువుగా ఆయన తోడుగా ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి మన మధ్య ఉన్నప్పుడు, ఎక్కడ అయితే దేవుడు ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యము స్థాపింపబడి ఉన్నదో, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉన్నప్పుడు కూడా మనందరము దేవుని యొక్క రాజ్యములోనే స్థిర నివాసులుగా ఉండిన విధముగా మనము భావించుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పేది?
శిష్యులు అడుగుతున్నారు, ఆయన దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు వస్తుందని ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టారు. దేవుడు దానికి సమాధానం చెప్తాడు, నాయకులారా, దేవుని యొక్క రాజ్యం అంటే ఎక్కడి నుంచో ప్రత్యక్షంగా వచ్చి మీ దగ్గర స్థిరపడదు. నేనే దేవుని కుమారుని అయిన నేనే మీ మధ్య ఉన్నాను. కాబట్టి నీవు కనుక చూసినట్లయితే, మీ కన్నులు కనుక తెరవగలిగినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క రాజ్యము మీ మధ్యనే ఉన్నది. హల్లెలూయా. ఎస్, దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. ఇదంతా చనిపోయిన తర్వాత వెళ్ళి పరలోక రాజ్యమును బట్టి కలిగే యొక్క మాటలు కాదు. దేవుని యొక్క రాజ్యము ఎక్కడ ఉంటుంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ దేవుని యొక్క రాజ్యం. ఆయన వెళ్ళిపోతే ఏం చేస్తున్నారంటే, మరలా మనము ఒంటరి వారిని అయిపోతావేమో, ఆదరణ లేకుండా ఉంటావేమో అని చెప్పేసి పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఏం చేస్తా ఉంది, మనము మోకరించి ప్రార్థించినప్పుడు చక్కని రీతిలో తగిన సమయంలో మనందరికీ కూడా ఆయన సమాధానాన్ని అందిస్తున్నాడు. ఎన్నోసార్లు మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో మరణము మీ కిటికీలు కూడా ప్రాగుతూ ఉంది, బాగుతూ ఉంది, మీ యొక్క చంటి పిల్లల యొక్క ప్రాణములు తీయగోరుతూ అది వెంటబడుతూ ఉన్నది. మీ కుటుంబంలో శోధన కలిగించడానికి, మీ కుటుంబంలోని ఆపదలో నెట్టివేయడానికి, మీ ఇంట దుఃఖాన్ని కలిగించడానికి, నీలో అనారోగ్యం కలిగించడానికి అనేక విధములైన సకల ప్రయత్నాలను అపవాది చేస్తూనే ఉన్నాడు. అయితే నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరందరూ మెలకువ కలిగి ఉండి ప్రార్థించుడి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చెప్పింది మనకు. అంటే దేవుని యొక్క రాజ్యము ఏదైతే ఉన్నదో ఆ రాజ్యములో ఆత్మచేత స్థాపింపబడిన ఈ పరిశుద్ధ మందిరములో మనలందరినీ దేవుని యొక్క ఆత్మ అలర్ట్ చేస్తా ఉంది. మీరు జాగ్రత్త పడండి. అంటే ఏంటి, మనము దేవుని దగ్గర స్థిరమైన ఒక గూడును మనం కట్టుకున్నాం. పరదైసు ప్రార్థనా మందిరము అనేది ఒక దేవునికి నివాస స్థలమైగా మనము చేసుకొని ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన సన్నిధానంలో మనందరము పరిశుద్ధపడటానికి, వేవేల స్తుతుల మహిమ గానములతో ఆయనని మహిమపరచడానికి మనందరము ఏకంగా కూడి ఈ పరిశుద్ధ మందిరములో నిలబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందో తెలుసా, ప్రతి ఒక్క మనిషిని తట్టుతుంది. నా కుమారుడా, నా కుమారి అది అందరి పెట్టబడిన ఏ ఒక్కరికి వదలదు. దేవుని యొక్క రాజ్యంలో మనం స్థిరపడినప్పుడు 12 మంది శిష్యులకి చెప్తున్నాడు, అది ఎక్కడి నుంచో ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్యనే ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ మనకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా, నా యొక్క శక్తి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ పరదేశు ప్రార్థన మందిరం నిలబడినప్పుడు మనందరం ఎవరి రాజ్యంలో ఉన్నామమ్మా? ఇప్పుడు ప్రెజెంట్ ఎవరి రాజ్యంలో ఉన్నాం? దేవుని యొక్క రాజ్యంలో మనందరం. నేను మాట్లాడుతుంది చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని గురించి, ఆ రాజ్యం గురించి కాదమ్మా. దేవుని యొక్క ఆత్మ మన తోటి ఉంటే మనము దేవుని రాజ్యంలో ఎంత భద్రంగా ఉంటామో మనందరము కూడా అదే రీతిలో అంత క్షేమకర రీతిలో ఉంటాము. అర్థమవుతుందమ్మా అందరికి? అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకని నేను చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను ఆ తలుపుని నేను తడతా ఉన్నాను, హృదయం అనే తలుపు నేను తడతా ఉన్నాను, మీరు మెలుగుగలి ఆ తలుపును తీయడి. ఆ తలుపు తీస్తే ఏమవుతుంది, నేను వచ్చి మీ దగ్గర మీ యొక్క మనసులో నేను మందిరముగా కట్టుకున్న ఆ యొక్క మందిరంలో నేను వచ్చి స్థిర నివాసం చేస్తాను. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ కీడు కూడా, ఏ అపవాది కూడా మనల్ని ముట్టడానికి కానీ, తాకడానికి కానీ, మన మీద విజయం పొందడానికి వాడికి అర్హత లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అట్లా ఉంటే మనం దేవుని యొక్క రాజ్యంలో ఉంటాం. ఒకవేళ దేవుడే మన దగ్గర ఉంటే ఏం జరిగిందో అనేది ఈ క్షణాన్ని చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, అసలు దేవుడే మనకు తోడుగా ఉంటే లూకాసు వార్త 17వ అధ్యాయం 22వ వచనం, మత్తయి వార్త 9వ అధ్యాయం 15వ వచనం నుంచి నేను చెప్తాను. సార్ చూద్దామా. మత్తయి వార్త 9వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చెప్తాను. మత్తయి వార్త 9వ అధ్యాయం 14వ వచనం ఈ యొక్క సారాంశాన్ని నేను తెలియజేస్తాను.
అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఆయన అంటే ఎవరమ్మా ఇక్కడ? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, పరిసయ్యులను, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనని అడుగగా, యేసు అంటున్నాడు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంట వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. హల్లెలూయా. ఇక్కడ చూడండి అమ్మా, దేవుని యొక్క రాజ్యం యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంటుందో చూడండి. దేవుని యొక్క కుమారుడు అనగా మనిషి కుమారుడు ఈ లోకమున వారితో పాటు తోడి ఉండగా, అక్కడ ఉన్న శాస్త్రులు కాందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది. ఆయన శాస్త్రులను మేమున్నాము, పరిశీలనలు మేము ఉన్నాము, మేము అందరము కూడా దేవుని కోసం ఉపవాసం చేస్తూ మేము ఎంతో దీక్షగా ఉంటా ఉంటే, నీ పక్కన ఉన్న యొక్క శిష్యులు మాత్రం ఉపవాసాలు ఎందుకు చేయరు ఆయన అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, వారు ఎవరందరి కోసం ఉపవాసం చేస్తున్నారు, ఎవరినైతే వేడుకుంటున్నారో ఆయననే నేను ఇక్కడ ఉండి ఉండగా, ఆ పెండ్లి కుమారుని ఇక్కడ ఉండి ఉండగా, వారు ఉపవాసం చేయవలసిన యొక్క స్థితి వారికి ఎందుకు అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమవుతుందమ్మా నాయన? దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే వాడు కళ్ళు తెలియజేస్తున్నాడు. నాయనలాగా రాజ్యం అంటే ఎక్కడి నుంచో రాదు. ఇదంతా ఎప్పుడుదమ్మా? బ్రతుకున్నప్పుడు విషయాలు మాత్రమే చెప్తున్నాను, మళ్ళీ పరలోక రాజ్యాన్ని గురించి కాదమ్మా నేను చెప్తాను. అర్థమవుతుంది తెలుసా? పరలోక రాజ్యాన్ని గురించి కాదు నేను చెప్తున్నాను. దాని యొక్క వ్యూస్ వేరుగా ఉంటాయి, పరలోక రాజ్యాన్ని గురించిన యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన ఇంటిని, మన ప్లేస్ ని, మన మందిరాన్ని దేవుని యొక్క రాజ్య నివాసముగా చేయడానికి మనము ఏం చేయాలి అనే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏం చేయకూడదు అనే ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఏం చేయాలి అంటే, అనునిత్యము దేవుని సన్నిధానంలో మనము సంతోషభరితములుగా ఉంటూ, ఏదైతే దేవుని యొక్క శక్తి మనల్ని నడిపిస్తూ ఉందో, మనతో మాట్లాడుతూ ఉందో, మనకు ఒక మార్గదర్శకంగా ఉందో, ఏదైతే ఇదిగో నా కుమారుడా అంటూ నీ పేరైతే మాట్లాడుతూ ఉందో, ఏదైతే ఎవరి కోసమైతే ఇదిగో నా కుమారి అని చెప్పేసి మీతో మాట్లాడుతూ ఉందో, అవన్నీ నెరవేర్చు వరకు. ఎక్కడ నెరవేరాలని? పరలోకంలో రాజ్యంలో నెరవేరబడాలి అని మనం ప్రార్థిస్తున్నామా? ఈ లోకంలో నెరవేరబడాలి అని మనం ప్రార్థిస్తున్నామా? మనం ఏం కోరుకున్నా ఈ రాజ్యంలో మనం ఇక్కడ సంపాదించుకోవడానికి మనం ప్రార్థిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడుగా ఉంది అని మనం విశ్వసిస్తూ ఏం చేయాలంటే, దేవుని సన్నిధానంలో ఒక గొప్ప విశ్వాసం కలిగిన వారిగా ఉంటాం. ఆ విశ్వాసాన్ని బట్టి మరలా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అదే యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఆయన తెలియజేస్తాడు. నేను యొక్క రెఫరెన్స్ అన్ని చెప్తూ వెళ్తాను, మీరు ఒకసారి చూసుకుంటూ ఉండడమా నేను తెలియజేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, ముందుగా పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క రాజ్యంలో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అంటే, అనగా దేవుని యొక్క శక్తి ద్వారా మన కుటుంబము మనము నడపబడుతున్నాము అంటే, మనం అడిగే ప్రతి దాంట్లో ఏముండాలో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును అనే ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాడు, మనము నాయనలారా శాస్త్రులు పరిశీలన అడుగుతున్నారు, ప్రభువా నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు నాయన? మేమందరం చేస్తున్నాం కదా, మీరెందుకు చేయరు అంటే, దేవుడు అంటున్నాడు, నేనే నా రాజ్యాన్ని ఇక్కడ స్థాపించి నేనే ఇక్కడ ఉన్నాను, ఇక నా శిష్యులు చేయవలసిన పని ఏమిటి అని అడగడు. మనము కూడా దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనందరము నడిపింపబడుతూ ఉన్నప్పుడు మనందరికీ కూడా ఒక విశ్వాసం కలగాలి. ఏమని? అడుగుడి మీకు ఇవ్వబడును. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. నేను నా దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థించాను అంటే ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసాన్ని మనందరం కలిగి ఉంటాం. దేవుడు అదే నేర్పించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. మనలో ఒక విశ్వాసం కలిగి ఉంటాడు. నేను ఉన్నాను కదా, వీరికి తోడుగా ఉన్నాను కదా. ఇంకా పరిశుద్ధాత్మ సంచరక ఆ ఆత్మని నీకు తోడుగా ఉంచాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఈ రాజ్యంలో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నాను, మరణాన్ని జయించి వెళ్ళిపోతూ ఉన్నాను. అయితే నా కుమారులు కుమార్తెలు ఒంటరి వారు అయిపోతారేమో, అనాథలుగా మిగిలిపోతారేమో అని చెప్పేసి దేవుడు
జాలి కలిగి మన మీద ధైర్యం చేశాడో తెలుసా? ఆ పరిశుద్ధ ఆత్మని మనకు అనుగ్రహించి ఇదిగో ఒక ఆత్మ సంచత కరువుగా వీరికి తోడుగా ఉందని ఆయన మన దగ్గర ఉంచినప్పుడు మనం ప్రార్థించి మోకరించి దేవుని సన్నిధానంలో ఉపవాసములు ఉండి మరలా ఆ ఆత్మని ఏదైతే మన కోసం విడిచిపెట్టి వెళ్ళాడో ఆ ఆత్మను మనం దగ్గరికి తెచ్చుకుంటున్నాం. ఆ విధముగా ఆ ఆత్మని దగ్గరికి తెచ్చినప్పుడు ఆ ఆత్మను మనతో దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధానంలో అడగడం ప్రారంభించాలి. ఏమని? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి అది మీకు దొరుకును, తట్టుడి అది మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి అది తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టె అడిగిన ఎడల వానికి రాతి ఇచ్చిన, చేపను అడిగిన ఎడల పాముని ఇచ్చునా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. జస్ట్ బ్లైండ్ గా గుడ్డిగా దేవుని నమ్మేయడం అంతే. ఆ గుడిలో ఏముండాలో తెలుసా? ఆ బ్లైండ్నెస్ లో ఏముండాలో తెలుసా? విశ్వాసము. నా దేవుడు నన్ను రక్షిస్తాడు అంతే. నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను నిలబెడతాడు అంతే. నేను నమ్ముకున్న నా దేవాది దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేస్తాడు నన్ను స్వస్థపరుస్తానని అంతే. ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, నా కుటుంబాన్ని నిలబెడతాడు, నా కుమారుడికి మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు, నా కుమార్తెకు మంచి యొక్క సంతానాన్ని అనుగ్రహిస్తాడు, దేవుడు గొప్ప భవిష్యత్తును మాకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క రాజ్యములో స్థిర నివాసములుగా ఏర్పరచబడడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కనుక నేను విడువబడను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత ధైర్యంగా ఉండాలి అంటే, నేను నా దేవుడిని నమ్ముతున్నాను కనుక ఆయన నా చేయి విడువడు అంటే. ఈ లోపల అన్ని కూడా ఏం జరుగుతూ ఉంటాయమ్మా? అలగలో జరుగుతూనే ఉంటాయి. లోకంలో అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. లోకంలో అనేకమైనవి జరుగుతూనే ఉంటాయి. అయితే మన విశ్వాసము అనే పునాది దేని మీద కట్టాలి? మనం బండ రాతి మీద కట్టాలి. ఆ యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము మనం చూసినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా జ్ఞాపకం ఉంచుకోండి. అడుగుని మీకు ఇవ్వబడును, అడుగుని ప్రతి వాడికి కూడా ఇవ్వబడును. అర్థమవుతుందమ్మా? అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగిన ప్రతి వాడికి ఇవ్వబడును. నువ్వు ఏదైతే అడుగుతావు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వబడుతుంది. అయితే దానికి కొన్ని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, నియమ నిబంధనలు కొన్ని యొక్క దేవుడు ఆయన అనుగ్రహిస్తున్నాడు. అయితే ప్రభువా ప్రభువా అందరూ పిలుస్తారు, ప్రభువా నాకు చేయి నాకు చేయి ప్రతి ఒక్కరు అంటారు. బట్ ఆ ప్రభువా అని పిలిచే దాంట్లో తండ్రి నాకు సహాయం చేయి అని అడిగే వారి ప్రతి ఒక్క వరకు అందరికీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారము చేస్తారో, ఫస్ట్ కండిషన్ ఏం చేయాలమ్మా? మనందరం ప్రార్థిస్తాం, మనందరం అడుగుతాం, బట్ అది నెరవేరాలి అంటే, మనందరం తట్టడం అదందరూ తీయబడాలి అంటే, మనందరం వెతుకుతాం మనందరికీ దొరకాలి అంటే, ఫస్ట్ కండిషన్ నా తండ్రి చిత్తము ఏదైతే ఉన్నదో మీరందరూ కూడా అది చేయవలసిందే. అది చేసినప్పుడు మన మనసు, మన రీతి, మన ఆలోచన అన్ని కూడా ఎట్లా ఉండాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మీకు ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్దకు పొండి అని వారితో చెప్పుదు. కాబట్టి 24వ వచనం చూడమ్మా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక
అది పడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఇదంతా ఎవరు చెప్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ధైర్యపరచడానికి, బలపరచడానికి, మనల్ని నిలబెట్టడానికి, మనం అడిగిన ప్రతి ఈవిని మనకి అందించడానికి ఆయన తెలియజేస్తున్నాడు. మన విశ్వాసము, మన నమ్మకము, మన ఆలోచన, మన మార్గము దేని మీద ఉండాలి? బండ మీద ఉండాలి. క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. మనందరం కట్టబడిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. ఎస్, దేవుడు నాకు చేస్తాడు అని నువ్వు ఎంత గట్టిగా నమ్ముతున్నావో, ఆ నమ్మకం స్థిరపడాలి అంటే నీ ఆలోచన రీతి, నీ మాట, నీ నడత ప్రతి ఒక్కటి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మాత్రమే చూడాలి. నువ్వు నమ్మావా? నువ్వు ఆలోచించావా? దేవుని మీద ఆధారపడ్డావా? పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఆధారం చేసుకుని అడుగులు వేయడం ప్రారంభించావా? అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. ఏదైతే మీరు అడుగుతున్నారో అది ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించి తీరుతాడు. ఏదైతే నువ్వు వెతుకుతూ ఉన్నావో ఆ వెతికిన దానిని దేవుడు నీ ముందు ప్రత్యక్షపరుస్తాడు. ఏదైతే నువ్వు తడుతున్నావో, దేనికోసమైతే నువ్వు ఈ వెంపర్లాడుతూ ఉన్నావో అది ఖచ్చితంగా దేవుడు నీ ముందు ప్రత్యక్షపరుస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా. ఎన్ని అడుగుతా ఉన్నారు, ఎన్ని యొక్క సమస్యల్ని, ఎన్ని యొక్క మాటల్ని మీరు దేవుని సన్నిధానంలో ఆయన పాదములలో పెడతా ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు. సుమా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు అయితే ఎక్కడ కట్టాలంటున్నాడమ్మా? ఎక్కడ కట్టాలంటున్నాడు? బండ మీద, క్రీస్తు అనే బండ మీద కట్టాలి. ఆ తర్వాత ఇంకోటి గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ ఫాలో అప్ చేస్తే 26వ వచనంలో, అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం కంటిన్యూషన్ లో 26వ వచనంలో, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుడును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. ఈ రోజున ప్రార్థనకు రండమ్మా తెలిసాం. ఎన్ని రోజుల నుంచి మనం కూర్చున్నాం. యాక్చువల్గా మన తపన దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తే అసలు ఆ రీతే వేరప్ప. మనం ఎన్ని ఆన్లైన్ ప్రార్థనలు చేసుకున్నా, ఎంత చేసినా, ఏమి చేసినా దేవుని పరిశుద్ధ మందిరంలోనికి వచ్చి బలిపీఠం దగ్గర మోకరించి ఒక్కసారి తండ్రి అని ప్రార్థిస్తాం. ఎంత అదృష్టం అది. అలాంటి ఆలోచన ఎవరు మీద తెలుసా? అసలు కంప్లీట్ దేవుడే నాకు సర్వస్వం అని దేవుడి మీద ఆధారపడినాడు ఆలోచన. నా పరిశుద్ధ మందిరం ఎన్ని రోజులైంది నిలబడి, అసలు దేవుడు ఒక దినం కంటే 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్పాడే. పునరుద్ధాన దినాన్ని ఆచరించమని క్లియర్ గా చెప్తున్నాడు. ఎన్నదమ్మా? 4వ వచనంలో, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకముంచుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము. ద బెస్ట్ 10 కమాండ్మెంట్స్ లో దేవుడు మనకి జ్ఞాపకం ఉంచుకోవాలి. నా తండ్రి వల్ల ఆజ్ఞ పొందినది యొక్క ఏవైతే ఉన్నాయో అదో ది బెస్ట్ కమాండ్మెంట్. నా కుమారుడా, నా కుమారి, అది నా దినము. నేను నిన్ను సృష్టించిన దానికి ఒక రీతిగా, గుర్తుగా అది ఒక దినాన్ని. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను మరణాన్ని గెలిచిన తరువాత మీ అందరికి జ్ఞాపకార్థంగా ఉండడానికి దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఆ దినాన్ని నేను పరిశుద్ధపరిచాను, పునరుద్ధాన దినమున చేశాను. దానిని పరిశుద్ధంగా ఆచరించుట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అయితే మనం అట్లాంటి దినాన్ని ఎన్ని పోగొట్టుకున్నామన్నా? ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు చాలా దినాలు పోగొట్టుకున్నాం, రెండోది వచ్చినప్పుడు చాలా పోగొట్టుకున్నాం, మళ్ళీ మూడోది ఎప్పుడు రాబోతుంటున్నారు. అప్పుడు ఎన్ని పోగొట్టుకున్నామో మనకు తెలియదు. అయితే ఇప్పుడు కాలం కొంచెం నెమ్మదించింది కనుక మనందరికీ ఒక అవకాశం వచ్చింది. దేవుని పరిశుద్ధ మందిరాల్లోకి వెళ్ళడానికి ఎటువంటి ఆటంకం లేకుండా మనం అందరం కూడా కలుగుతాం. మరి మిగతా వాళ్ళందరూ ఏమనిపిస్తుంది? పనులకు వెళ్తారు, వాళ్ళ భక్తుల పనులకు వెళ్తారు, ఇళ్ళు పనులకు వెళ్తారు, ఆ పనులు చేస్తారు, ఈ పనులు చేస్తారు, కూరగాయలకు వెళ్తారు, వంకాయలకు వెళ్తారు, చికెన్లకు వెళ్తారు, మటన్లకు వెళ్తారు, కోడికి వెళ్తారు, కుక్కకి వెళ్తారు, వర్షంలో వెళ్తారు, ఎండలో వెళ్తారు, ఐస్ క్రీములు, పెళ్లిళ్ళు, పాపాలు అన్నిటికీ వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కరోనా. కరోనాగా ఎప్పుడు వచ్చింది? చర్చికి వెళ్తే వచ్చింది. ఎక్కడికి వెళ్తే వచ్చింది కరోనా? చర్చికి వెళ్తే వచ్చింది కరోనా. వాళ్ళ ఆయన ఉద్యోగం
వాళ్ళ భార్య పనులకి వెళ్తే రాదు, కూరగాయలకి వెళ్తే రాదు, స్కూళ్ళకి వెళ్తే రాదు, కాలేజీలకి వెళ్తే రాదు, సినిమాలకి వెళ్తే రాదు, పెళ్లిళ్ళకి వెళ్తే అసలు రాదు, తద్దినానికి భోజనాలు అంటే అక్కడ పరిగెత్తుకుంటారు, అక్కడ రాదు. ఎక్కడొచ్చింది కరోనా? కరోనా ఎక్కడొచ్చిందమ్మా? ఎక్కడొచ్చిందమ్మా? చర్చికి వెళ్తేనే వచ్చింది. అందుకని ఏం చేశారు? అమ్మ అంత ఊరంతా కరోనా ఉందా, చర్చికి వెళ్ళాలి. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? మన ఇంట్లో ఒక కార్యం జరగాలి అంటే, మన ఇంట్లో ఏదైనా జరగాలి అంటే, మన ఇంట్లో ఏదైనా అద్భుతం జరగాలి అంటే, దేవుడి సన్నిధానం ఏదైనా కనిపెట్టుకొని నిలబడుతున్నాము అంటే మనం ఎట్లా ఉండాలి? దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అన్నిటినీ వదిలేస్తాం, ఒక్క చర్చిలో మటుకి ప్రమాదం ఉంది. ఇంకా దేవుడు ఎక్కడ మనల్ని ఆలోచించేది? ఎక్కడ దేవుడు మన మీద చూసేది? దేవుని ఎన్నిసార్లు ఆయన శిలువలో చేతుల మీద మనం మేకులేసుకుంటామా? ఆ రోజు తెలిసి తెలియకుండా అందరూ కూడా ఆయన మీద ఎగబడి ఆయన దూషించారు, అవమానించారు, ఎట్లా చిత్రహింసలు పెట్టారు. ఈ రోజున మనందరం అన్ని తెలిసి కూడా ఏం చేస్తున్నామమ్మా? ఏమో ప్రార్థన రావట్లేదు, నేను అక్కడికి పోతాను, ఏమో ప్రార్థన రావట్లేదు, నేను ఎక్కడికి పోతాను, మన ప్రార్థన చెబితే మన దగ్గరికి అట్లా ఉంటాయి. వాట్ ఈస్ గాడ్? అసలు రిలేషన్, దేవుడితో సంబంధం ఎట్లా పెంచుకోవాలి? దేవుడితో సంబంధం ఎట్లా పెంచుకోవాలి? కొంచెం ఆ రిలేషన్ ఎట్లా పెంచుకోవాలో తెలియజేస్తాడు. ఆయన అసలు ఎవరు? మనల్ని ఏమని సంబోధిస్తాడు? అసలు మనల్ని ఏ విధంగా చూస్తాడు? 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం తెలియజేస్తాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన చదువుకున్నాం చూడండి. తరువాత ఆయనతో ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనుల పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎదురుకు తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము. ఎవరిని సంబోధిస్తున్నాడమ్మా? కుమారుడా నీవు ధైర్యంగా ఉండు నాయన. నిన్ను ఎట్లా చూస్తూ ఉన్నాడు? ఒక తండ్రిగా ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఒక కుటుంబంలో, ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిగా, ఒక యొక్క మెంబర్గా ఆయన చూస్తూ ఉన్నాడు. నా కుమారుడా, ఫస్ట్ ఏం చెప్తున్నాడమ్మా? నీవు ధైర్యముగా ఉండుము. ఏదమ్మా మనందరికీ ధైర్యం? మనందరికీ ధైర్యం ఏంటమ్మా? దేవుని సన్నిధానంలో మనందరము ఎక్కడ ధైర్యం కలిగి ఉంటున్నాం? మరి ఒక చోట అంటాడు, కుమారి నీవు అనుకున్నట్లే నీకు అవును కాక అని చెప్పేసి ఒక చోట అంటున్నాడు. ఇంకొక చోట అంటాడు, అమ్మా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అనేక సార్లు. నిన్ను ఒక తల్లిగాను, ఒక సహోదరుని గాను, నిన్ను ఒక సహోదరుని గాను, ఒక కుమార్తె గాను, ఒక కుమారుని గాను దేవుడు తన ఇంటిలో, తన రాజ్యంలో నీవు స్థిర నివాసము నీ కోసం అంటూ ఏర్పాటు చేశాడు కనుక ఆయన ఫ్యామిలీ మెంబర్లో ఒకటిగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు, సంబోధిస్తూ ఉన్నాడు, నిన్ను అలా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. అయితే నా ఇంట్లో ఉన్నప్పుడు మీరు నా రూల్స్ పాటించాల్సిందే. మన ఇంట్లో పిల్లలు ఉన్నారమ్మా, మీరు తల్లి తండ్రిగా ఇంట్లో పెద్దగా ఉన్నారు. మీ పిల్లలు ఎవరు రూల్స్ పాటించాలి? పక్కన ఇంట్లో ఉన్నారు వాళ్ళ అని చెప్పి మాట్లాడారు. మన పిల్లలు ఎవరు మాట్లాడాలి? మన ఇంట్లో పిల్లలు, మన తల్లి, మన తండ్రి చెప్పిన మాట. మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క పిల్లలము కనుక మన తండ్రి, మన తల్లి కాబట్టి మనల్ని ఆదరిస్తున్న యొక్క ఎవరైతే ఉన్నారో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క మాటలు మనం ఆలకించే వారిగా ఉండాలి. ఎందుకని? ఆయన మనల్ని నా కుమారుడా అని సంబోధిస్తూ ఉన్నాడు, నా కుమారి అని సంబోధిస్తూ ఉన్నాడు, తల్లి అని చెప్పేసి నేను ఎంతో ప్రేమగా పిలుస్తున్నాడు, అమ్మ అని చెప్పేసి కుమారుడిగా ఉండి తల్లి మీద ఎంత ప్రేమ ఉండితో అంత ప్రేమతో నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. అన్ని విషయములలో ఆయన నిన్ను ఒక మెంబర్గా, ఆయన ఫ్యామిలీ మెంబర్గా, రాజ్యంలో నీకు ఒక మంచి సభ్యులు, అంటే కుటుంబంలో ఒక వెల్ బాండ్, ఆ రిలేషన్, దేవునికి మనకి మధ్య రిలేషన్ ఎట్లా ఉందంటే అదొక రక్త సంబంధంలో ఈ లోకంలో ఎట్లా ఉంటుందంటే అంతకంటే 10,000 సార్లు గొప్పదైనట్లుగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించి ఏం చేస్తా ఉన్నాడంటే నిన్ను, నన్ను, మనందరినీ రక్షించడానికి ఆయన ఈ మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు. నా యొక్క మందిరంలోని మేలు చేత మీరందరూ తృప్తి పడాలి. హల్లెలూయా. దేవుని మందిరము అంటే మనకు మేలు చేసేది. దేవుని మందిరము అంటే మనకు మేలు చేసేది. ఆ మేలులోకి మనం నడవగలగాలి కదా.
దేవుని మందిరంలో నడవడానికి భయపడితే ఎలా? ఎటు భయం ఉన్నప్పుడు మనమే ఆపేస్తున్నాం. దేవుని యొక్క మందిరం చేత మేలు కలగడం, మేలు చేయబడటం మనం అనుభవించడం అంటే అలాంటి అన్నమాట. ఈ రోజున మన అందరం అనేకమైన సమస్యల్లో ఉన్నాం. అనేక సమస్యల నుంచి మనల్ని కాపాడేవాడు ఎవరు అంటే ఆ దేవుడే. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడను, వెతకుడి మీకు దొరుకును, తక్కుడి తీయబడను అని మనకు దేవుడు మనకు వాగ్దానం చేశారు కదా. ఎవరు చేశారు దేవుడు యొక్క వాగ్దానం? తల్లి తండ్రి తమ కుమారులకు ఎంత మంచి యొక్క మాటలు చెప్తారో పిల్లలకు చెప్తా ఉంటాం. నాయన అమ్మా నేను 10th క్లాస్ పాస్ అయితే నాన్న నాకు సైకిల్ కొనిస్తావా, బండి కొనిస్తావా అని అడుగుతారు. మనం ఏం చేస్తాం? కొనిస్తాము అని చెప్తాం. అమ్మ నారాయణ గారు, నయమి గారు, పిల్లలు మంచి పరీక్షలు రాసి అమ్మ నాకు అది కొనియాలి, ఇది కొనియాలి, లేకపోతే నాకు ఆ బట్టలు కొనియాలి, ఈ గుంటలు కొనియాలి, నేను అది చేసి ఇది చేయాలంటాం. మనం ఏం చేస్తాం? పిల్లలకి చేస్తానైనా నువ్వు అది చేయి, ఖచ్చితంగా చేస్తానంట. వాడు పాస్ అయ్యేట్లో వచ్చినప్పుడు అంటే అంత ఓకే చెప్పాను లేరా అంటావా? అసలు అనగా నేను ఓకే చెప్పాను లేరా, నువ్వు అట్లా చేస్తే చేస్తామని ఏ తల్లి ఏ తండ్రి ఎంత కష్టమైన నష్టమైనా మన పిల్లలకి ఏదైతే చెప్పామో అది నెరవేర్చేంత వరకు మన కష్టాన్ని దిగమేసుకొని వాళ్ళకే చేస్తాం, మంచి చేయడానికి మనందరం ప్రయత్నిస్తాం. ఈ లోకంలో మనం చెడ్డవారమై ఉండి మన కోసం మన పిల్లల కోసం అంతగా మనం తాపత్రయపడతా ఉంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు సర్వలోకంలోనే సర్వయుగంలో సజీవుడైన ఆ దేవుని యొక్క కుమారుడు మనకి వాగ్దానం చేసి మనకు ప్రమాణం చేస్తే మనము ఒక రోజు దేవుని యొక్క వాక్యం చొప్పున నిలబడి దాన్ని అనుసరించి ఇదిగో తండ్రి నేను ఆ సాధారణ అపవాదిని జయించి నీ ముందు నిలబడ్డాను అని దేవుని ఈ పాదముల దగ్గర మనం నిలబడితే అవన్నీ చూస్తున్న దేవుడు మనకి ఇస్తాను చేస్తాను అని చేసిన యొక్క ప్రమాణాన్ని ఆయన మీరేవాడిగా ఉన్నాడా? మనల్ని ఆయన నా కుమారుడా, నా కుమారి అని సంబోధిస్తున్నాడు. అమ్మా నాయన అని చెప్పేసి మనల్ని బోధిస్తూ ఉన్నాడు, సంబోధిస్తూ ఉన్నాడు. ఇన్ని చేసిన దేవుడు నా రాజ్యము మీ మధ్యనే ఉన్నదని చెప్పినప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్న మనందరం దేవుని యొక్క ఆత్మచేత స్థిరులమైనప్పుడు మనం కోరుకున్న ప్రతి ఒక్క ఈవిని ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ విశ్వాసం దేవుని ఎట్లా ఉండాలి? బండ మీద తన ఇల్లు కట్టిన వారి మీద రీతిగా ఆ యొక్క విశ్వాసము నమ్మకము దేవుడు నా పట్ల చేస్తాడు అంటే దేవుడు నా పట్ల చేస్తానన్నాడు, నన్ను నిలబెడతానన్నాడు అంతే. అది కదా విశ్వాసం. నాకు భయం ఉంటుంది ఏంటంటే మీరందరూ వస్తారు, మీ పిల్లలు మీరు అందరూ ఏమైనా ఇబ్బంది పడతారేమో నాకు వచ్చిన నాకు ఎప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా మన చర్చిలో పెద్దవాళ్ళు ఎవరు వస్తున్నట్టే ఉంటాం. ముసలి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఏమి తెలియక దేవుడే ఆధారం అనుకుంటూ ఆయన మీదే నమ్మకం పెట్టుకుంటూ తెలిసి తెలియని రీతిలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత కర్మం నాకే కదా. మీరు ఇబ్బంది పడితే నేను సంతోషించే ఉంటాను. మీకు అందరికీ ఇబ్బంది కలగకుండా ఉంటానంటే నేను చర్చి ఉంటాను. నా దేవుడు నాకు ఉన్నాడు, నన్ను రక్షించినను. దేవుడి దగ్గర నేను ఒకటే ఆలోచన ఉంటాను ఎప్పుడైనా. నేను కోరుకున్న అడిగినను ఇచ్చినను ఇయ్యకపోయినా నన్ను ఏం చేసినా ఏం జరిగినా నేను నశించిపోయినా నా మనసులో ఉన్న దేవుడి మీద భావాన్ని అయితే ఎవరు తీసేయలేదు కదమ్మా. నేను దేవుడితో అట్లాంటి రిలేషన్షిప్ తెచ్చుకున్నాను. నా దేవుడు నన్ను ఎన్నుకొని పేరు పెట్టి పిలిచిన దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడు. నన్ను అన్యాయం చేస్తాడు అని నేను ఎప్పుడు అనుకోను. నా చెయ్యి విడిచేస్తాడు, విడనాడతాడు అని నేను ఎప్పుడు ఒకవేళ ఇన్కేస్ దేవుడు నన్ను ముట్టినను ముట్టకపోయినను సహాయం చేసినను సహాయం చేయకపోయినను అంతిమంగా అయితే దేవుడు రాజ్యానికేగా నేను పోయేది. హల్లెలూయా. ఈ రాజ్యంలో నేను సంతోషపడలేదు, దేవుని యొక్క రాజ్యంలో ఖచ్చితంగా ఒకరోజు నేను సంతోషపడతాను. ఆ విధంగా మనందరూ మనసు ఉండాలి. మీరు భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఈ లోకంలో మీరు ఏదైతే అడుగుతారో ఒక రాజ్యాన్ని మీ మధ్య ఏర్పాటు చేశాను, ఆ రాజ్యంలో నేను మీకు తోడుగా ఉన్నాను. కాబట్టి మీరు అడగండి, నేను ఇస్తాను. మీరు వెతకండి, నేను దొరుకుతాను. మీరు తట్టండి, నేను దొరుకుతాను అని దేవుడు చెప్పినప్పుడు మనకేం భయం? అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్. నా కుమారుడా, నీ విశ్వాసాన్ని బండ మీద తట్టు. నేను ఉన్నాను కాబట్టి నువ్వు నమ్ము, విశ్వసించు, దేవుని మీద పోరాడు. హల్లెలూయా. దేవుడు తన చిన్ని వాక్యాన్ని ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని దృఢపరచు. ఎల్లవేళలా మీకు శాంతిని, ధైర్యము, మంచి అభివృద్ధిని అనుగ్రహించడం కాక, మంచి ఆరోగ్యమును అందించడం కాక, మంచి స్వస్థతలను మీకు అనుగ్రహించడం కాక, సస్యశ్యామలముతో మీ కుటుంబంలో మంచి ధన నిధులతోటి నింపబడను కాక.
అందరినీ వర్తిల్లింపచేయును గాక. హల్లెలూయా.